మన బాల గంగాధర్ తిలక్ గారు స్థాపితం. ఈ యొక్క ప్రతి ఒక్క హైందవులు జై గణేష్ మహారాజ్ అంటూ నినాదంతో సాగరం వైపు అదిగో ఆ గణపతిని చూడండి, అదిగో సాగరం వైపు మెల్లమెల్లగా కదులుతున్న గణనాథుని చూడండి. బిగ్ టీవీ స్క్రీన్ పైన అన్ని డిఫరెంట్ యాంగిల్స్ లో మీకు చూపించడానికి బిగ్ టీవీ అన్ని వైపుల నుంచి కెమెరాలను సిద్ధం చేసి ఉంచింది. అదిగో ఒక్కసారి అక్కడ కాసేపు ఆపారు. ఎందుకు అంటే వినాయకుడు గంగమ్మ ఒడ్లోకి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు చిన్నపిల్లల్ని అటువైపు ఉన్న తల్లులు చిన్నపిల్లల్ని ఎత్తుకుని అదుగో చూడు అంటూ ఉంటే ఆ చిన్నారులు సైతం జై బోలో గణపతి మహారాజ్కి జై అంటూ ఉన్నారు. గణపతి ఎప్పుడూ మనల్ని ఆశీర్వదిస్తూనే ఉంటాడు. గణనాథుడు లోక కళ్యాణం కోసం ఇందుగలడు అందులేడు అనే సందేహము వలదు. ఎందెందు చూసినను గణపతి అందందు గలడు. ఏ రూపంలో నీవు తలచితే ఆ రూపంలో గణపతి నీకు దర్శనమిస్తూ ఉంటుంటాడు. ఇటువైపు చూడ ఇటువైపు ఉన్న జనాలకు కూడా ఆ దృశ్యం కనిపించటానికి, ఆ అభయహస్తం ఇటువైపు ఉన్న జనాలకు కూడా కనిపించడానికి ఒక్కసారి ఇటువైపు తిరుగుతున్నాడు ఆ గణనాథుడు. ఆ అభయహస్తాన్ని చూడండి. ఆ అభయహస్తం పక్కనే ఆ రుద్రాక్షమాల ధరించిన ఆ చేతిని చూడండి. ఆ పైనే చక్రం కనిపిస్తోంది, ఆ పైనే శంకు కనిపిస్తూ ఉంది. శంకు చక్రాలు కూడా తన చేతిలో కలిగినటువంటి ఆయుధాలు కలిగినటువంటి, ఒక పక్కన వేదాలు కలిగినటువంటి, ఒక పక్కన మహాప్రసాదాన్ని ఇంకొక చేతిలో ఉన్నటువంటి ఆ వినాయకుడు, 3 ముఖాలు కలిగినటువంటి ఆ వినాయకుడు, విశాలమైనటువంటి చెవులతో భక్తుల ఏ మూల ఉన్నా, ఏ చివర నుంచి పిలిచినా, ఈ భూమండలంలో ఏ చివర నుంచి పిలిచినా ఆ చెవులతో నేను వినటానికి, నేను విశ్వంలో ఎక్కడున్నా మీ మొర నేను వింటాను అన్నట్టు ఆ చెవులు మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఆ ఏకదంతుడు, ఆ సూక్ష్మ నేత్రాలు కలిగిన వాడు. సూక్ష్మ నేత్రాలు కూడా అర్థం చెబుతూ ఉంటుంటారు. విశాలమైన చెవులతో భక్తులు పిలిచే భక్తుల ఆర్తనాదాలు వింటాడు. సూక్ష్మమైన నేత్రాలతో అతి సూక్ష్మాన్ని కూడా ఆయన చూడగలుగుతూ ఉంటుంటాడు అని ఆ గజ రూపంలో మనకి కనిపిస్తున్నటువంటి వినాయకుడు అలా సాగర తీరం వైపుకి వెళుతూ ఉన్నాడు. ఆ మొలక చూసారా, ఆ బొజ్జకి ఉన్నటువంటి నాగులు కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. వినాయకుడికి ఇష్టమైనది ఏంటి? వినాయకుడికి అత్యంత ఇష్టమైనది కుడుములు. ఈ 11 రోజులు కుడుములు బాగా ఆరగించి, అంటే మనం ఎంతో ప్రీతిపాత్రంతో, ఎంతో భక్తి శ్రద్ధలతో వినాయక ఆరగించు అంటూ ఆయనకి మనపూర్వకంగా సమర్పించినటువంటి ప్రసాదాన్ని మనం తీసుకున్నాం. ఆ తర్వాత అలాంటి నైవేద్యాలన్నీ, భక్తులు ప్రేమగా ఇచ్చిన నైవేద్యాలన్నీ స్వీకరించిన ఆ వినాయకుడు, భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో సమర్పించిన పూజలు అందుకున్న ఆ వినాయకుడు అదిగదిగో సాగర తీరానికి తరలి వెళుతూ ఉన్నాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సాగర గర్భం పైకే వచ్చాడు, సాగర తీరం పైనే ఉన్నాడు. వినాయకుడు దిగుతూ ఉన్నాడు. మాదిరిగా కాకుండా ఈసారి పూర్తిగా వినాయకుడు అక్కడ మునిగిపోతున్నాడు. లాస్ట్ ఇయర్, గత ఏడాది కూడా మనం చూసాం, పూర్తిగా వినాయకుడు మునిగిపోయాడు. అక్కడ మార్కింగ్ చేసి ఉంచారు, ఇక్కడ మార్కింగ్ చేసి ఉంచారు, అక్కడ ఎర్ర జెండాలను కూడా పెట్టి ఉంచారు. అంటే వినాయకుడిని ఇక్కడ పెట్టిన తర్వాత అలా సాగర గర్భంలోకి వినాయకుడు పూర్తిగా వెళ్ళిపోతుంటుంటాడు. పాదాల దగ్గర నుంచి ఆయన పూర్తి ప్రతిమ మొత్తం అంతా కూడా, ఆయన రూపమంతా ఈ గంగమ్మ ఒడిలోకి వెళ్ళి ప్రకృతిలో కలిసి, ప్రకృతి వల్లే మనం జీవిస్తున్నాం కదా. వినాయకుడు మళ్ళీ తిరిగి ప్రకృతిలోకి వెళ్ళటం అంటే ఏంటి అంటే, మనం బతికుండాలి అంటే ప్రకృతే కారణం, మనం ఆనందంగా ఉండాలి వెళుతూ ఉన్నాడు. చూడండి ఒకసారి, అదిగో ఇంకొంచెం ఉంటుంది దృశ్యం. ప్రతి క్షణం కూడా నిజంగా విందుగా ఆ దృశ్యం ఉంటుంది. ఆ దృశ్యాన్ని మీరు చూడటానికి సిద్ధంగా ఉండండి. వినాయకుడు ఇప్పుడు అలా, వినాయకుడు
అలా అమాంతం మెల్లగా ఇంకా గాల్లోకి వెళుతూ ఉంటే మొత్తం విశ్వమంతా ఆకాశమంతా గణనాథుడే మనకి కనిపిస్తూ ఉన్నాడు. ఆకాశంలో ఉన్నటువంటి మేఘాలు ఒక్కొక్క మేఘం ఒక్కొక్క దేవతామూర్తిలా మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ హుస్సేన్ సాగర్లో ఉన్నటువంటి ఒక్కొక్క అలా ఒక్కో దేవగణంలా మనకి కనిపిస్తూ ఉంది. ప్రకృతి అంతా వినాయకుడికి సాగర గర్భంలోకి స్వాగతం పలుకుతూ ఉంటే ఇక్కడ పడింది. సూర్యుడు మనకి కనిపిస్తూ ఉన్నాడు. ఇప్పటి వరకు చాలా ఎండ ఉంది, కానీ భక్తుల కోసమా అన్నట్టుగా సూర్యుడు కొంచెం తన నిమజ్జనాన్ని వాళ్ళు కూడా భక్తి శ్రద్ధలతో తిలకిస్తూ ఉన్నట్టుగా. ఎందుకంటే వినాయకుని పూజను కేవలం మానవ మాత్రులే కాదు, మనుషులే కాదు, దేవతలు కూడా ఆచరించాలి అని చెప్పినటువంటి వ్రతం. మునులు మహారాజుడే వినాయకుని వ్రతాన్ని ఆచరించడం ద్వారా శమంతకమని అంటే వ్రతాన్ని శ్రీకృష్ణుడు శమంతకమని కథ మనకు గుర్తుంటుంది. వినాయకుని వ్రతం చేసేటప్పుడు ఆ కథను ప్రతి ఒక్కరూ కూడా చెబుతారు. అందుకే వినాయకుని వ్రతం ఆచరించిన తర్వాత ఆ అక్షింతలు నెత్తిపైన చల్లుకుంటారు. నెత్తిపైన చల్లుకోవడం ద్వారా నిజానికి ఆ చంద్రుడిని చూడడం ద్వారా శ్రీకృష్ణుడు కూడా నీలాపరిందలు ఎందుకు వచ్చాయి? పాల చెంబులో శ్రీకృష్ణుడు వినాయకుని చూడటం వల్ల నీలాపరిందలు వచ్చాయి. శమంతకమని దొంగిలించిన అపవాదును మూటగట్టుకుంటాడు. సో చంద్రుడికి ఎందుకు వచ్చింది అంటే చంద్రుడిని చూసి అపహాస్యం చేశాడు. చంద్రుడు వినాయకుని చూసి అపహాస్యం చేశాడు. ఆ తర్వాత చంద్రుడు తన తప్పును సరిదిద్దుకోవడం ద్వారా వినాయకుడు ఇచ్చినటువంటి వరం, పార్వతి ఇచ్చినటువంటి వరం. ఎవరైతే వినాయక వ్రతాన్ని ఆచరించి అక్షింతలు తలపైన చల్లుకుంటారో వాళ్ళకి నాడు పూజ చేసి అక్షింతలను తలపై చల్లుకొని నిత్యం ఈ 11 రోజుల పాటు వివిధ మండపాల దగ్గర ఇంట్లో ఉన్నటువంటి పూజా గదిలోను వినాయకుడిని రోజు పూజించి ఈరోజు మహా నిమజ్జనాలకి తీసుకొచ్చారు. కొంతమంది 5 రోజులకి 7 రోజులకి నిమజ్జనాలు చేస్తూ ఉంటుంటారు. అలా నిమజ్జనాలు పూర్తవుతూనే ఉన్నాయి. వినాయక చవితి అయిన తర్వాత 3వ రోజున, 5వ రోజున, 7వ రోజున, 9వ రోజున, ఇప్పుడు 11వ రోజున నిమజ్జనాలు కొనసాగుతూ అదిగో వినాయకుడు సరిగ్గా నీటిలోకి వెళ్తున్నటువంటి సుందర దృశ్యాన్ని మీరు చూడండి. ఏ పైకి వాయిస్ బ్రేక్ అవుతుంది.